అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు. మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు. మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరగాళ్ళు అందరు వచ్చిండ్రు రారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది ఒకటి ఏంద్రా? బడి బడి. సరే, ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగుండ్రి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచిరా. లేచినావా బిడ్డ? జరా రెండెక్కం రెండు చదువు. సార్ రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్లు చదివేస్తా. చదువు చదువు. ఇదిగోండి సార్, ఇన్నుండ్రి. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. రెండెక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఒరే ఆపురా ఆపురా, నీ ఎక్కాలాపు. అది ఎక్కాలి. ఆ మంత్రాలు ఏం చదువుతానవరా నువ్వు? కూర్చో, నువ్వు కూర్చో. తప్పుడు చేయ కూర్చో. ఒరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా పేరు నీది. పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ నువ్వు లేవు. నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఈయనండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 10, 5 3 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 10 50, 5 7 35, 5 9 45, 5 10 50, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9 45, 5 9
ఆపుండ్రా రే, మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కడ వాదుడు దానికి ఒక కోరసు. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో, నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అరయ్యాలా? వచ్చినా సార్ వచ్చినా. నువ్వేనా? లేవురా, లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్? గింత చాలా. ఒరే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడరా, నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కం చదువురా. సరే ఇగో మూడే కదా. ఇగో విను. మూడెక్క 3 కొంటాం, 3 రోజులు 6 కొంటాం, 3 ముళ్ళ 9 కొంటాం, 3 నెలల 12 కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటాం. ఒరే 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం, రేకు డబ్బాలు బీర్ షీషేల్ పాత ఇనుప సామాన్ కొంటాం, 3 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 వరకు కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ షీషేల్ కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ ఎత్తానవా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్క మధ్య ఏమద్దు. అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవు కదా నువ్వు. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ ఎలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువురా, 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా, ఇది 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10,90,90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా
11/22కు మూతి మీద దలిగి 16/32 పండ్లు రాలాయని 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదలుగా అవి ఎక్కాల వార్తలవి. కూసో నువ్వు నువ్వు సప్పులేక కూసోవు అంతే. అద్దు నీ ఎక్కాలు అద్దు నీ కథ అద్దు. ఒరే బోలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు బోలింగడు వచ్చింది సార్. నిద్రపోతాండు లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొద్దు సానేసి. లేపుర్రి లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు వేయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే గాని నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఏమండ్రి? చదువు. అరియర్యా రఘునందన అరియర్బమాండవా లోక సంచారి మధ్యల మారెల్లు మరమన్నగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్ను చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చే ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలుల్లో నాయనా. అగదూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు. అగో ఏరుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిందా నేడెక్కం చదువుమని. నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది. ఏడు ఎక్కం ఏడు అంట జరామరామ 7/14 అంట జరామరామ 7/21 జరామరామ. అగదూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు 7/21. దేశాల తిరుగు 7/21. ముల్లోకాలను తిరుగు 7/21. ఎటు 12 చూడు 7/21. రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన 7/21. ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7/21. చిరంజీవిని అడిగిన 21. వెంకటేశ్వర అడిగిన 21. బాలకృష్ణ అడిగిన 21. నాగార్జున అడిగిన 21. ఏ దొంగను అడిగినా 7/21. ఏ లంగన అడిగిన 7/21. దావుద్ ఇబ్రాహిం అడిగిన 7/21. చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తారు నాయన. రామ 7/21. రామ 7/28. రామ 7/35. రామ 7/70 అంట